హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు శివరాత్రి మహిమ. ఈ కథను రచించిన వారు కె రంగనాథరావు గారు. కాంపిల్య నగరంలో దీక్షితుడు అనే వేద పండితుడు ఉండేవాడు. ఆయనకు లేక లేక ఒక కుమారుడు కలిగాడు. వాడికి యజ్ఞదత్తుడు అని పేరు పెట్టుకుని తల్లిదండ్రులు ఎంతో గారాబంగా పెంచసాగారు. దీక్షితుడు రోజు రాజసభకు వెళ్ళి వస్తూ ఉండేవాడు. అందుచేత కొడుకు శిక్షణ గురించి తండ్రి స్వయంగా శ్రద్ధ వహించలేకపోయాడు. తల్లి గారాబము యజ్ఞదత్తుడిని బాగా పాడు చేసింది. కొంతకాలానికి తండ్రి యజ్ఞదత్తుడికి ఉపనయనం చేసి గురువు వద్ద చదువు ఏర్పాటు చేశాడు. యజ్ఞదత్తుడికి చిన్నతనంలోనే చదువు మీద కన్నా జూదంలో ఎక్కువ ఆసక్తి పుట్టింది. జూదంలో వాడు బాకీలు పడి ఇంటికి వచ్చి తల్లితో చెప్పేవాడు. ఆమె మారు మాట్లాడకుండా తన ఒంటి మీద గల నగ ఏదో ఒకటి తీసి వాడికిచ్చేసేది. ఎప్పుడైనా దీక్షితుడు యజ్ఞదత్తుడి విషయం అడిగితే భార్య, వాడు చక్కగా చదువుకుంటున్నాడు, రోజు హోమం చేస్తున్నాడు, సంధ్య వార్చుతున్నాడు అని జవాబు చెబుతూ వచ్చేది. ఒకనాడు దీక్షితుడు రాజసభ నుంచి ఇంటికి తిరిగి వస్తూ ఉండగా దారిలో ఒక మనిషి చేతికి తన వజ్రపు ఉంగరం ఉండటం చూసి, ఇది నా ఉంగరం నీకెలా వచ్చింది అని అడిగాడు. అయ్యా, మీ అబ్బాయి జూదంలో నాకు ఓడిపోయి బాకీ క్రింద ఇది ఇచ్చేశాడు అన్నాడు ఆ మనిషి. మావాడు జూదం ఆడతాడా అని దీక్షితుడు ఆశ్చర్యంగా అడిగాడు. మీకింకా తెలీదా? వాడికి రాత్రి పగలు మరొక పని లేనేలేదు అని ఆ మనిషి సమాధానంగా చెప్పాడు. దీక్షితుడికి చెప్పరాని సిగ్గు పట్టరాని కోపము వచ్చాయి. ఆయన గబగబా ఇంటికి పోయి పెట్టెదీసి చూస్తే తన ఉంగరంతో పాటు ఇంకా అనేక బంగారు వస్తువులు మాయమై ఉండటం కనిపించింది. ఇటువంటి కొడుకు ఉండటం కన్నా పున్నరకం మేలు. ఒసే, కాసిన నువ్వులు పట్టుకునిరా, ఆ వెధవకు ఇప్పుడే తర్పణాలు విడిచేస్తాను అన్నాడు దీక్షితుడు భార్యతో. తన గారాబాల కొడుకుని భర్త ఫెళ్ళునంత మాట అనేసరికి భార్యకు ఉక్రోషం కలిగి ఆవిడ యజ్ఞదత్తుడిని వెనక వేసుకుని వచ్చింది. తన భార్య అలుసుతోనే కొడుకింత ప్రజ్ఞావంతుడైనాడని దీక్షితుడికి తెలిసిపోయింది. ఆయన తన భార్యని కుమారుణ్ణి తిడుతూ కేకలు వేయసాగాడు. అప్పుడే ఇల్లు చేరుకుంటున్న యజ్ఞదత్తుడు ఈ కేకలు విని తన రహస్యం తన తండ్రికి తెలిసిపోయినట్లు గ్రహించాడు. వాడికి తండ్రి ఎదుటపడే ధైర్యం లేకపోయింది. వాడు వెంటనే వెనక్కి తిరిగి ఆ ఊరు విడిచిపోసాగాడు. యజ్ఞదత్తుడు అరణ్య మార్గాన పడిపోతూ ఉండగా కొందరు దొంగలు చూశారు. వాడి అవతారము దుస్తులు చూస్తే ధనికుడని వాళ్ళకి తోచింది. వాళ్ళు వాడి మీద పడి కర్రలతో కొట్టారు. స్పృహ తప్పి పడిపోయిన యజ్ఞదత్తుడి దగ్గర దొంగలకు చిల్లిగవ్వ కూడా దొరకలేదు. వాడిని అడవిలోనే విడిచిపోతే తెల్లవారినాక ఎవరో ఒకరు చూసి అడవి యావత్తు గాలించి తమ రహస్య ప్రదేశాలు తెలుసుకుంటారు. ఆ భయంతో దొంగలు వాడిని మూసుకొని దగ్గరలో ఉన్న ఒక పల్లెలో పడేసి వెళ్ళిపోయారు. ఆ పల్లెలో ఉండే ఒక కాపువాడు తెల్లవారుజామున తలుపు తెరుచుకొని బయటికి వచ్చేసరికి వీధిలో పడి ఉన్న యజ్ఞదత్తుడు కనిపించాడు. కాపు అతన్ని లోపలికి తెచ్చి భోజనం పెట్టి చికిత్స చేయించాడు. యజ్ఞదత్తుడు త్వరలోనే స్వస్థుడైనాడు. ఈ కాపు కుమార్తె పెళ్లి ఈడిది. యజ్ఞదత్తుడు రహస్యంగా ఆమెతో స్నేహం చేసుకుని ఆమెకు మాయమాటలు చెప్పి ఒకనాటి రాత్రి ఆమెతో సహా కాపుకు తెలియకుండా బయలుదేరాడు. ఇద్దరూ చాలా రోజులు ప్రయాణం చేసి ఒక మాలపల్లె చేరారు. కాపు తన కోసం వెతికించే పక్షంలో ఈ మాలపల్లెలో తలదాచుకోవటం క్షేమమని యజ్ఞదత్తుడికి తోచింది. కానీ మాలపల్లెలో యజ్ఞదత్తుడికి కావలసిందేమీ లేదు. అందుచేత అక్కడ కొన్నాళ్ళుండి అతను భార్యతో సహా బయలుదేరి ఒక పట్టణం చేరుకున్నాడు. అక్కడ దొంగతనాలు చేసి జీవించే శబరుల స్నేహం చేసి తాను కూడా దొంగతనాలు చేయసాగాడు. అయితే దొంగతనాలు చేయటంలో వారికి గల నేర్పు లేనందున యజ్ఞదత్తుడు పట్టుబడే పరిస్థితి ఏర్పడింది. అతను తన భార్యతో మళ్లీ ప్రయాణం సాగించాడు. ఈ విధంగా యజ్ఞదత్తుడు ఎక్కడా స్థిరపడి సుఖంగా బతకలేక ఒక ఊరి నుంచి మరొక ఊరికి పోతూ చిట్ట చివరికి కాశీనగరం చేరాడు. అక్కడ దొంగతనాలు చేస్తూ ఎలాగో కాలం గడపసాగాడు. ఇంతలో శివరాత్రి వచ్చింది. శివరాత్రికి కాశీకి ఎంతోమంది యాత్రికులు వస్తారు. అందరి దగ్గర డబ్బు నగలు ఉంటాయి. ఈరోజు తన దరిద్రం తీరిపోయిందనుకుని యజ్ఞదత్తుడు తెల్లవారుజామునే గంగకు వెళ్ళి స్నానం చేశాడు. ఎన్నో వేల మంది యాత్రికులు తమ మూటలు ఒడ్డున పెట్టి స్నానాలు చేస్తున్నారు.
అడుగడుగున రక్షక భటులు ఉండటం చేత యజ్ఞదత్తుడు ఏమీ చేయలేకపోయాడు. అతను గంగ నుంచి ఒడ్డుకు వచ్చి ఈ రక్షక భటులను తప్పించుకోవటానికి విశ్వేశ్వరాలయం ప్రవేశించాడు. అనేక మంది స్త్రీలు పురుషులు ఆలయం చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నారు. వారిలో ఒకడులాగా యజ్ఞదత్తుడు కూడా ఆలయం చుట్టూ ఎన్నో వేలసార్లు ప్రదక్షిణాలు చేశాడు. కానీ ఒక్క వస్తువు కూడా అపహరించే అవకాశం అతనికి దొరకలేదు. సూర్యాస్తమయమైంది. యజ్ఞదత్తుడు ఆ రోజల్లా పచ్చి మంచినీళ్లు కూడా తాగి ఎరగడు. ఆకలి దహించి వేస్తోంది. అతను గుడిలోకి వెళ్ళాడు. అక్కడ శివపూజ జరుగుతున్నది. ఒక శివభక్తుడు ఒక కుండలో చతుర్విధాన్నాలు పెట్టుకొని తెల్లవారుజామున శివార్చన చేసి పారణ చేద్దామనే ఉద్దేశంతో ఒక మూల కూర్చొని ఉన్నాడు. యజ్ఞదత్తుడు కూడా ఆ సమీపంలోనే కూర్చొని పూజ చూస్తున్నట్లుగా నటించసాగాడు. క్రమంగా రాత్రి 4 జాములు గడిచి అరుణోదయం వేళ అయింది. శివభక్తుడు నిద్ర ఆపలేక కళ్ళు మూసుకొని జోగసాగాడు. ఈ అవకాశం చూసుకొని యజ్ఞదత్తుడు లేచి దీపారాధన వత్తి పైకి తోసి ఆ వెలుగులో కుండ తీసుకొని ఒక పరుగు తీశాడు. అయితే ప్రమాదవశాన అతని కాలు శివభక్తుడికి తగిలింది. శివభక్తుడు వెంటనే కళ్ళు తెరిచి దొంగ దొంగ అని కేక వేశాడు. వెంటనే కొందరు దొంగ వెంటపడ్డారు. యజ్ఞదత్తుడు కుండను పట్టుకొని ఎవరికీ అందకుండా పరిగెత్తిపోసాగాడు. దారిలో తలారి ఒకడు యజ్ఞదత్తుడిని చూసి బాణం ఎక్కుపెట్టి వదిలాడు. అది యజ్ఞదత్తుడి గుండెల్లో తగిలి అతని వెంటనే ప్రాణం విడిచాడు. చచ్చిపోయిన యజ్ఞదత్తుడి కోసము యమకింకరులు విమానంతో సహా విష్ణుకింకరులు కూడా వచ్చారు. యమకింకరులు, వీడి కోసం మీరెందుకు వచ్చారు? వీడు జన్మలో ఒక్క మంచి పని చేసి ఎరగడు. కులభ్రష్టుడు, జూదరి, దోపిడీగాడు, వంచకుడు అన్నారు. అది నిజమే. అయినా వీడు శివరాత్రి నాడు ఉదయమే లేచి గంగా స్నానం చేశాడు. రోజల్లా శివాలయం చుట్టూ ప్రదక్షిణాలు చేశాడు. దినమంతా ఉపవాసం ఉన్నాడు. రాత్రంతా జాగరణ చేసి శివపూజ చేశాడు. ఇక వీడికి పాపం ఎక్కడిది అన్నారు విష్ణుకింకరులు. అయినా యమకింకరులు ముందుకు వచ్చారు. కానీ అతన్ని అంటటం వాడి తరం కాలేదు. వారు చూస్తుండగానే విష్ణుకింకరులు యజ్ఞదత్తుని విమానంలో ఎక్కించుకొని వెళ్ళిపోయారు. మరొక కథ పేరు లెక్కలు రాని రాజు. కథను రచించిన వారు పి. రాజేశ్వరి గారు. పూర్వము మగధ దేశాన్ని చతురంగ వీరుడనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన చదరంగ మాటలో చాలా పేరు మోసినవాడు. ఎంతో నిపుణులైన ఆటగాళ్లు సైతము ఆయనతో చదరంగమాడి ఓడిపోయారు. నిత్యము తనతో ఆడటానికి వచ్చేవాళ్లతో వేగలేక రాజు, నాతో చదరంగమాడి ఓడిపోయిన వారికి శిరచ్ఛేదం శిక్ష విధించబడుతుంది అని ప్రకటన చేశాడు. ఈ ప్రకటన విన్న తర్వాత ఆటగాళ్లు తండోపతండాలుగా వచ్చి రాజుని ఆటకు పిలవటం మానేశారు. ఎప్పుడన్నా ఒకరు ఇద్దరు వచ్చినా రాజుగారు వారికి మరణశిక్ష గురించి చెప్పి పంపించేసేవాడు. కాదు కూడదని ఎవరైనా పట్టుబట్టి ఆటకు కూర్చుంటే రాజువారిని ఆటలో ఓడించి తన ప్రతిజ్ఞ నిలబెట్టుకునేటందుకు వారికి శిరచ్ఛేదం చేయించేవాడు. ఈ విధంగా ఒకరిద్దరి తలలు తెగిపోయాక రాజుగారిని చదరంగం ఆటకు కూర్చోమన్నవారే లేకుండా పోయారు. మంచి ఆటగాళ్ళెవరూ రాని కారణం చేత రాజుకి కూడా చదరంగంతో రుణం తీరిపోయినట్లయిపోయింది. ఆ కాలంలోనే కావేరీ నదీ తీరాన ఒక గొప్ప శాస్త్రజ్ఞుడు ఉండేవాడు. ఆయనకు చదరంగంలో మంచి నైపుణ్యం ఉంది. ఎవరైనా చదరంగం ఆడుతూ ఉంటే ఆయన ఆట మధ్యలో ఇన్ని ఎత్తులలో నల్లరాజును కట్టించవచ్చు అని చెప్పేవాడు. అవకాశం ఇస్తే ఆట కట్టించి చూపించేవాడు కూడా. ఈ బ్రాహ్మణుడికి మగధ దేశపు రాజు వృత్తాంతం తెలిసింది. ఆయనకు రాజు మీద ఆగ్రహం కలిగింది. ఆ రాజుకి తాను గెలుస్తానని అంత గర్వం దేనికి? చదరంగం ఆట యొక్క రక్తి ఆడటంలో ఉంది, కానీ గెలవటంలోనూ ఓడటంలోనూ లేదు. చదరంగం ఆట అన్న తర్వాత ఒక గెలిచేవాడుంటాడు, ఒక ఓడేవాడుంటాడు. ఓడినంత మాత్రాన ఈ రాజు శిరచ్ఛేదం చేయిస్తాడా? ఆయన ఎటువంటి ఆటగాడు? మగధరాజుకి ఎట్లాగైనా బుద్ధి చెప్పాలని ఈ బ్రాహ్మణుడికి అనిపించింది. ఆయన కాలినడకన ప్రయాణమై కొంతకాలానికి మగధ చేరాడు. రాజదర్శనం సంపాదించాడు. మహారాజా, నేను కావేరీ తీరం వాణ్ణి. తమరు చదరంగం ఆటలో సాటిలేని నిపుణులని విని తమ ఆట చూసే అభిలాషతో ఇంత దూరం వచ్చాను అన్నాడు బ్రాహ్మణుడు. నిజమేనయ్యా, నాకు చదరంగం ఆడాలని ఉంది. కానీ నాతో ఆడేవాడేడి?
నాతో ఆడి ఓడిపోయిన వాడికి శిరచ్ఛేదం శిక్ష విధిస్తానని చాటింపు వేసి ఉన్నాను. అందుచేత నాతో ఎవరూ ఆడరు అన్నాడు రాజు. బ్రాహ్మణుడు కొంచెం ఆలోచించి, అలా అయితే నేనే తమతో ఆడతాను అన్నాడు. పిచ్చి బ్రాహ్మణ, నిష్కారణంగా తలపోతుంది. ఓడితే శిరచ్ఛేదానికి సిద్ధమేనా అని అడిగాడు రాజు. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు నాకు గల ఓ చిన్న సందేహం ఒకటి తమరు తీర్చాలి అన్నాడు బ్రాహ్మణుడు. ఏమిటి నీ సందేహం అన్నాడు రాజు. నేను ఆటలో ఓడిపోతే నా తల తీసేస్తారు. కానీ దారి తప్పి నేను ఆటలో గెలిస్తే తమరు నాకేమిస్తారు అన్నాడు బ్రాహ్మణుడు. నన్ను చదరంగంలో గెలిచినవాడు ఏది అడిగినా ఇస్తాను. ఎంత కావాలి అన్నాడు రాజు. నేను గెలిస్తే ధాన్యం ఇప్పించండి. చదరంగం బలలో ఉండే గళ్ళలో ఒక్కొక్క గడి కన్నా మరొక గడికి రెట్టింపు గింజ చొప్పున పెంచుతూ 64 గళ్ళకి ధాన్యం ఇప్పించండి. అంతకన్నా నేను కోరేది లేదు అన్నాడు బ్రాహ్మణుడు. పిచ్చి బ్రాహ్మణ, నువ్వు కోరేది ఇంత మాత్రమేనా? గెలుస్తావన్న ధైర్యం నీకున్నట్టు లేదు అన్నాడు రాజు. చిత్తం, ధైర్యం ఉండటమే కాదు, ఒక్క ఆట ఆడి మిమ్మల్ని 2 సార్లు ఓడిస్తాను అన్నాడు బ్రాహ్మడు. అంటే అన్నాడు రాజు ఆశ్చర్యంగా. అది ఆట ఆడినాక మీకే తెలుస్తుంది అన్నాడు బ్రాహ్మడు. మర్నాడు చదరంగం పందెం ఏర్పాటు చేశారు. ఆట చూడటానికి జనము తండోపతండాలుగా వచ్చారు. బ్రాహ్మణుడికి ఆయువు మూడిందని అందరూ అనుకున్నారు. రాజు చాలా పట్టుదలగా ఆడాడు. కానీ చివరికి బ్రాహ్మడే రాజు ఆటను కట్టించాడు. నేను ఓడిపోయాను. నువ్వు నిజంగా గొప్ప ఆటగాడివే. కానీ నన్ను 2 సార్లు ఓడిస్తానన్నావు. ఒకసారే ఓడించావు. నా రెండో ఓటమి ఏమిటి అని రాజు అడిగాడు. నా బహుమానం నాకు దయచేయించండి, తర్వాత మీ రెండో ఓటమి సంగతి మాట్లాడదాము అన్నాడు బ్రాహ్మడు. రాజు ధాన్యం బస్తాలు తెమ్మనమని భటులకు ఆజ్ఞాపించాడు. నాకు ఎంత ధాన్యం ఇవ్వవలసి వస్తుందో ముందు అంచనా వేయండి. ఆ అంచనా ప్రకారం బస్తాలు తెప్పించవచ్చు అన్నాడు బ్రాహ్మణుడు. రాజు గణిత ప్రవీణులను పిలిపించాడు. మొదటి గడిలో ఎన్ని గింజలు పెట్టమన్నారు అని అడిగారు వారు. 1 గింజ పెట్టండి చాలు అన్నాడు బ్రాహ్మడు. రాజు బ్రాహ్మడి అల్ప సంతోషానికి నవ్వాడు. మొదటి గడిలో 1 గింజ, రెండో గడిలో 2 గింజలు, మూడో గడిలో 4 గింజలు, ఈ విధంగా 64 గడులకు అయ్యే గింజల సంఖ్య గుణించి ఈ క్రింది సంఖ్య రాజుగారికి చూపించారు. అది 20 అంకెలు ఉన్న సంఖ్య వచ్చింది. రాజు నిర్ఘాంతపోయాడు. ఇవి ఎన్ని పుట్ల ధాన్యానికి సమానమో లెక్కవేయండి అన్నాడు రాజు. గణిత శాస్త్రజ్ఞులు మానికకు ఎన్ని గింజలో కొలిచి పుట్టికి ఎన్ని గింజలో గుణించి మగధ రాజ్యంలో ఏటా ఎన్ని పుట్లు పండుతాయో ఆరా తీసి చివరకు రాజుతో, మహారాజా, మన రాజ్యంలో 2 లక్షల ఏళ్లపాటు పండే ధాన్యము మీరు బ్రాహ్మణుడికి ఇవ్వవలసి ఉంటుంది అని చెప్పారు. రాజు ఆశ్చర్యానికి మేరలేదు. అవురా పిడుగా, ఇదేనా నా రెండో ఓటమి అన్నాడు రాజు. చిత్తం మహారాజా, నేను కోరినది చాలా తక్కువ అనుకున్నారు. మీరు గెలిచి ఉంటే నేను సులువుగా నా తల ఇచ్చి ఉందును. నేను గెలిచాను కాబట్టి నేను అడిగింది తమరు ఎలాగూ ఇవ్వలేరు అన్నాడు బ్రాహ్మణుడు నవ్వుతూ. ఆటలో గెలిచావు కాబట్టి సరిపోయింది. ఓడిపోతే ఏమై ఉండును? ఇంత సాహసం ఎందుకు చేశావు అన్నాడు రాజు. నేను కోరిన ప్రకారము గింజలు ఇవ్వటానికి ఎప్పుడైతే మీరు సమ్మతించారో అప్పుడే మీకు గణిత జ్ఞానం లేదని తెలుసుకున్నాను. మీరు ఓడిపోతారని రూఢి చేసుకుని పందానికి సమ్మతించాను. నా పాటి గణిత జ్ఞానం మీకుంటే నేను మీతో చదరంగం ఆడనే ఆడను అన్నాడు బ్రాహ్మణుడు. రాజు బ్రాహ్మణుడి జ్ఞానానికి చాలా సంతోషించి ఆయనకు బోలెడంత ధనం ఇచ్చి పంపించేశాడు. అది మొదలు రాజు గర్వం మాని ఆడటానికి వచ్చిన వారందరితోనూ చదరంగం ఆడసాగాడు. మరొక కథ పేరు మంగళయుక్తి. ఈ కథను రచించిన వారు సి విజయలక్ష్మి గారు. ఇక్షుమతి నదీ తీరాన మంకనుడు అనే మహాముని ఆశ్రమం నిర్మించుకొని తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఒకనాడ మహాముని ఆశ్రమంలో తిరుగుతూ ఉండగా అరటి చెట్ల మధ్య ఆయనకొక శిశువు దొరికింది. మంకనుడు ఆ పిల్లను తన కుటీరానికి తెచ్చుకొని ఆమెకు కదలి అనే పేరు పెట్టుకుని తన కుమార్తెలాగే పెంచి పెద్దదాన్ని చేశాడు. కదలి యుక్త వయస్కురాలై ఉన్న సమయంలో మధ్యదేశపు రాజు దృఢవర్మ ఆ ప్రాంతానికి వేటాడటానికి వచ్చి మంకణ మహాముని దర్శనం చేసుకోవడానికి ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడ అతనికి కదలి కనపడింది. ఆమె సౌందర్యం చూడగానే
రాజుకి ఆమెను తప్పకుండా పెళ్లాడి తీరాలనే కోరిక కలిగింది. వెంటనే రాజు మంకణ మహాముని పాదాలకి ప్రణమిల్లి, స్వామి, నా కోరిక ఒకటి ఉన్నది, నెరవేర్చుతానంటే చెబుతాను అన్నాడు దీనంగా. మంకణ మహాముని రాజు కోరిక సులువుగా గ్రహించాడు. ఆయన తన కోరిక తీరుస్తానని మాట ఇచ్చిన మీదట రాజు తనకు కదలీని వివాహమాడాలని ఉన్నదని తెలియపరిచాడు. రాజా, నీకు నా కుమార్తెనిచ్చి వివాహం చేయటానికి నాకేమీ అభ్యంతరం లేదు. కానీ ఒక్కటే జ్ఞాపకం ఉంచుకో, కదలి రాజాంతఃపురాలలో పెరిగినది కాదు, ఆశ్రమంలో పెరిగినది. దానికి కుట్రలు కుత్సితాలు తెలియవు. నువ్వు దానిని అన్ని వేళలా కంటికి రెప్పలా కాపాడతానంటే మీకిద్దరికీ వివాహం చేస్తాను అన్నాడు మంకణుడు. ఆమెను నా ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటాను అని రాజు ప్రమాణం చేశాడు. త్వరలోనే మంచి ముహూర్తం చూసి మహాముని రాజుకి కదలికి ఆశ్రమంలోనే శాస్త్రోక్తంగా వివాహం చేసేశాడు. రాజు వెంట వెళ్ళిపోయే సమయంలో కదలితో ఆమె చెలికత్తెలు, రాజుల అంతఃపురాలు బంగారు పంజరాలని చెబుతారు. నీకక్కడ సుఖంగా ఉంటుందో ఉండదో, సుఖంగా లేకపోతే తిరిగి ఇక్కడికి వచ్చేయి. అయితే నిన్నిక్కడ చేర్చటానికి తోడెవరూ ఉండరు. అందుచేత వెళ్ళేటప్పుడు దారి పొడుగునా ఈ ఆవాలు రాలుస్తూ వెళ్ళు. అవి త్వరలోనే మొలిచి మొక్కలైతాయి. మొక్కలు చచ్చిపోయినా వాటి పక్కనే మళ్ళీ కొత్త మొక్కలు మొలుస్తూనే ఉంటాయి. వాటి ఆనవాలతో నువ్వు ఆశ్రమం చేరుకోవచ్చు అంటూ ఒక ఆవాల మూట కదలికి ఇచ్చారు. రాజు తన కొత్త భార్యతో బయలుదేరి మధ్యరాజ్యం చేరాడు. దారి పొడుగున కదలి ఆవాలు రాలుస్తూనే వెళ్ళింది. కదలి వచ్చింది మొదలు రాజు తన పెద్ద భార్య ముఖమే చూడటం మానేశాడు. సభ చాలించగానే కదలి ఉండే మందిరానికి వెళ్ళేవాడు. అక్కడే నృత్యగాన వినోదాలు జరిపించుకునేవాడు. అక్కడే భోజన శయనాదులు చేసి తీరిక సమయాల్లో సభకు హాజరయ్యేవాడు. ఇదంతా చూసి పట్టపురాణికి పట్టరాని ఆగ్రహం వచ్చింది. ఆమె మంత్రిని పిలిపించి, బాబు, రాజుగారు కొత్త భార్య మోజులో పడి పట్టపురాణినైన నన్ను వదిలిపెట్టేశారు. ఆవిడని తొలగించే సాధనం చూడండి అని కోరింది. ఈ మాటలు మంత్రికి చెవులలో సీసం కరిగించి పోసినట్లయింది. ఆయన, అమ్మా, అటువంటి నీచమైన పనులు చేయటానికి సన్యాసినులు బోలెడంతమంది ఉన్నారు, నన్నెందుకు అడుగుతారు అన్నాడు. రాణి వెంటనే తన పొరపాటు తెలుసుకుని, రాజ్యాంగానికి సంబంధించిన విషయం కదా అని మీతో చెప్పాను గాని కూడని పని అయితే నేను మాత్రం ఎందుకు చేయమంటాను అంటూ పశ్చాత్తాపము అభినయించింది. ఆ తర్వాత పట్టపురాణి తన పరిచారికల ద్వారా ఒక సన్యాసిని రహస్యంగా తన అంతఃపురానికి రప్పించి దానికి అంతులేని ధనము ఆశపెట్టి ఏ విధంగానైనా కదలిని హతమార్చే ఉపాయం చూడమన్నది. ఈ సన్యాసిని మందులు మాకులు పెట్టడంలో ఆరితేరినది. పట్టపురాణి ఇస్తానన్న డబ్బుకు ఆశపడి చిన్నరాణిని చంపటానికి మాట ఇచ్చింది. కానీ అంత పని తానే చేస్తే తన పీగ మీదకి వస్తుందేమోనని భయపడింది. అందుచేత ఆమె ఆ ఊళ్ళోనే ఉండే ఒక మంగలి వద్దకు పోయి అతని సహాయం కోరింది. చిన్నరాణిని కడతీర్చావా, పెద్దరాణిగారిచ్చే దానిలో సగం నీకు ఇస్తాను అన్నది సన్యాసిని మంగలితో. మంగలి కొంచెం ఆలోచించి, చిన్నరాణిని చంపటం మాటలు కాదు, ఆమె అంటే రాజుకు పంచప్రాణాలు, ఒక ఉపాయం చేయవచ్చు. రాజు చిన్నరాణిని వదిలేసే ఉపాయం చేస్తే పెద్దరాణి తృప్తి పడుతుందేమో కనుక్కో అన్నాడు. సన్యాసిని వెళ్ళి పెద్దరాణికి ఈ మాట చెప్పింది. చిన్నరాణి ప్రాణాలతో ఉండగా రాజు ఆమెని వదిలిపెట్టడు, అందుచేత చంపేయమన్నాను. రాజు ఆమెని వదిలిపెట్టే పక్షంలో నాకంతకన్నా ఇంకేం కావాలి అన్నది పెద్దరాణి. ఒక రాత్రి మంగలి శ్మశానానికి వెళ్ళి అక్కడ పాతేసిన శవాలు తాలూకా పుర్రెలు ఎముకలు కొన్ని తవ్వి మూట కట్టుకొని తెచ్చాడు. ఆ మూటను తీసుకొని మంగలి పెద్దరాణి వద్దకు వెళ్ళాడు. అమ్మా, ఈ మనిషి ఎముకలను చిన్నరాణి గారి పాకశాలలో అటక మీద రాత్రిపూట రహస్యంగా పెట్టించండి. ఆ తర్వాత రాజుగారితో చిన్నరాణి గారు పిశాచి అని తెలిసినట్లు చెప్పండి. ఇల్లంతా పరీక్షించమనండి. ఈ ఎముకలు దొరికాక వారే నమ్ముతారు. ఆ తర్వాత తప్పకుండా చిన్నరాణిని వెళ్ళగొట్టేస్తారు. అప్పుడు మీరు సుఖంగా ఉండవచ్చు అన్నాడు. పెద్దరాణి సంతోషించి మంగలికి అంతులేని బంగారం మూటగట్టి ఇచ్చింది. మంగలి యుక్తి పారింది. కదలి పిశాచి అంటే రాజు మొదట నమ్మలేదు. కానీ పాకశాలలో అటక మీద మనిషి ఎముకలు దొరికినాక ఆయనకు పెద్ద భార్య మాటల్లో నమ్మకం కుదిరింది.
ఆయన కదలిని కట్టుబట్టలతో వెళ్ళగొట్టేశాడు. కదలి ఆవ మొక్కల ఆనవాల్ని బట్టి కాలినడకన మంకణముని ఆశ్రమాన్ని చేరుకున్నది. రాజు తన రెండవ భార్యను వెళ్ళగొట్టేశాడన్న వార్త ఊరంతా పొక్కింది. దీనికోసము కనిపెట్టుకుని ఉన్న మంగలి గబగబా బయలుదేరి రాజదర్శనార్థం వెళ్ళాడు. ఒక రహస్య విషయము రాజుగారికి స్వయంగా చెప్పాలని అన్న మీదట రాజు మంగలిని తన వద్దకు రానిచ్చాడు. ఎంత అన్యాయం జరిగిపోయింది మహారాజా! ఏ పాపము ఎరగని ఇల్లాలిని వెళ్ళగొట్టేశారా? ఇందులో నేను తెలియక చేసిన ద్రోహం కూడా ఉన్నట్లు అనుమానం తగిలి జరిగినది ఏలిన వారికి మనవి చేసుకుందామని వచ్చాను అన్నాడు మంగలి. నువ్వేం చేశావురా, త్వరగా చెప్పు అన్నాడు రాజు ఆదుర్దాగా. 2 రోజుల క్రితము పెద్దరాణి గారు నన్ను పిలిచి ఎక్కడన్నా మనిషి ఎముకలుంటే పట్టుకురమ్మన్నారు. మహారాజా సరేనని తెచ్చి ఇచ్చాను. ఇంత పని జరుగుతుందని నాకేం తెలుసు అని వలవలా ఏడవసాగాడు మంగలి. రాజు వాణ్ణి ఊరడించి వాడికి పెద్ద బహుమానం ఇచ్చి పంపించేశాడు. తర్వాత పట్టపురాణిని ఖైదీలో ఉంచి విచారణ జరిపించాడు. చిన్న రాణి మీద కుట్ర చేసినట్లు ఆమె ఒప్పుకున్నది. రాజు ఆమెను పట్టపురాణి పదవి నుంచి తొలగించాడు. తర్వాత ఆయన మంకణ మహాముని ఆశ్రమానికి వెళ్ళి మహామునికి సాష్టాంగపడి కదలికి క్షమాపణ చెప్పుకుని ఆమెను మళ్ళీ తెచ్చుకొని ఆమెను పట్టపురాణి చేసి ఆమెతో చాలా కాలం సుఖంగా జీవించాడు. మరొక చిన్న కథ పేరు పోటా పోటీ. ఒక గురువు వద్ద 2 శిష్యులుండేవారు. వారికి ఒక్క క్షణం కూడా పడేది కాదు. వారిద్దరికీ తగాదా రాకుండా చూసేసరికి గురువుకు తల ప్రాణం తోకకు వస్తుండేది. ఆఖరికి ఆయన నిద్రపోయే ముందు కాళ్ళు ఒత్తేటప్పుడు కూడా వాళ్ళు తగువ పడుతూ ఉండేవాళ్ళు. అందుచేత గురువుగారు తన కుడికాలు ఒకడికి ఎడమకాలు మరొకడికి పంచాడు. ఇలా ఉండగా ఒకసారి ఒక శిష్యుడు గురువుగారి ఎడమకాలు పట్టేవాడు ఊరికి వెళ్ళవలసి వచ్చింది. ఆ రాత్రి రెండో శిష్యుడు గురువుగారి కుడికాలు మాత్రం పట్టి వెళ్ళబోబోయాడు. ఒరే నాయనా, కాస్త ఆ రెండో కాలు కూడా పట్టి మరీ వెళ్ళరా అని గురువు వాడిని బ్రతిమలాడాడు. కానీ ఈ శిష్యుడికి రెండో వాడి మీద ఎంత కోపమో వాడు పట్టే గురువుగారి కాలు మీద కూడా అంత కోపమే. అందుచేత వాడు ఒక రాయి తెచ్చి గురువుగారి ఎడమకాల మీద గట్టిగా వేశాడు. పాపం గురువుగారు బాధతో కేకలు పెట్టి మూర్ఖుడైన తన శిష్యుని తిట్టి వైద్యుడి చేత కాలికి కట్టు కట్టించుకున్నాడు. ఇంతలోనే ఊరికి పోయిన శిష్యుడు తిరిగి వచ్చాడు. తన కాలు కట్టుకట్టి ఉండటం చూసి ఆత్రంగా గురువుగారు కాలికేమైంది అని అడిగాడు. జరిగిన సంగతి గురువు చెప్పాడు. దుర్మార్గుడు ఇంత పని చేస్తాడా? నేనేనా అంత చేతగాని వాణ్ణి అంటూ వాడు మరింత పెద్ద రాయి తెచ్చి గురువు లబలబలాడుతున్నా లక్ష్య పెట్టకుండా గురువుగారి కుడికాలు చితకగొట్టాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.